సార్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకొచ్చే ఇబ్బందులకు అసలు మూల కారణం ఏంటి? సీ ఇది ఒక మంచి క్వెషన్ సార్ నిజం చెప్పాలంటే. ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి అంటే వచ్చేంత వరకు ఎవరికీ తెలవదు కాబట్టి అసలు ఎందుకొస్తాయో తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ అనేది మీకు సింపుల్‌గా మనందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్‌లో నేను చెప్తాను సార్. ఇన్సూరెన్స్ పేపర్ అనేది ఇప్పుడు మనం మ్యారేజ్ చేసే ముందట జాతకాలు చూస్తాం కదా! జన్మకుండలి. హ్మ్. ఒక అబ్బాయి జాతకం, అమ్మాయి జాతకం చూస్తాం కదా! చూస్తాం. సో, ఇక్కడ ఇన్సూరెన్స్ పాలిసీ కాపీ అనేది ఒకరి జాతకం. హ్మ్. డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ అనేది ఇంకొకరి జాతకం. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందనంటే ఒక మ్యారేజ్ లాగా ఒక ప్రపోజల్ కాంట్రాక్ట్ పెట్టి పాలిసీ కాపీ మీకు ఇస్తుంది. హ్మ్. అయితే ఈ 2 జాతకాలు కలవాలి సార్. ఈ జాతకాలు కలవకుంటేనే హ్మ్. పెళ్లి పెటాకులైనట్టు ఇక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెటాకులైపోతది. హ్మ్. అయితే ఎందుకు కలవవు? మీరు ఇక్కడ పాలసీ తీసుకునేటప్పుడు ఎప్పుడైతే ఎవరినైనా మీరు అడగండి. వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ ఆరోగ్యవంతులైపోతారు. ఉన్నదానికంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. అంటే మీరు అడగండి ఎప్పుడైనా, హ్మ్. సార్ మీకేమైనా ఇష్యూస్ లేవు. ఏం ఇష్యూ లేవు సార్ నాకు. మేమంతా పర్ఫెక్ట్. హ్మ్. డాక్టర్ ముందుకెళ్ళి సేమ్ పర్సన్ కూర్చోబెట్టండి ఇట్లానే. హ్మ్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే 100 ప్రాబ్లమ్స్ 100 గుర్తుకొస్తాయి చెప్తారు. ఎప్పుడైనా. వందలు వేలే చెప్తాడు. సార్ కన్ను కొంచెం ఇట్లా అంటుంది సార్, చెయ్యి గుంజుతుంది సార్, ఇది చేసి అది చేసి అంటే అక్కడ లేని రోగాలన్నీ ఇక్కడ ఎందుకు వచ్చినాయో నాకు అర్థం కాదు. మరి అక్కడనేమో ఏం లేదని చెప్పి నువ్వు ప్రపోజల్ సైన్ చేసేసినావు. అంటే అక్కడ అన్నీ రివీల్ చేస్తే ఇన్సూరెన్స్ రాదు ఆ! గదా! లేదు లేదు. అక్కడ మీరు దొరికిపోతారు సార్. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ ఏదైతే రాస్తాడో అది మన జాతకం అయిపోతది. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గర నేను ఏది చెప్తే అది రాసేస్తాడు. ఇన్సూరెన్స్ కంపెనీకి పెన్నుతోని రాసిన ప్రిస్క్రిప్షన్ పేపరే ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆయనకు. ఎందుకంటే పెన్నుతోని రాసింది చేంజ్ చేయడానికి ఉండదు. డిశ్చార్జ్ సమ్మరీస్ అని నువ్వు చేంజ్ చేయగలుగుతావు. ఇక్కడ కూడా కొంతమంది తెలివివంతులు ఏం చేస్తున్నారంటే డాక్టర్‌నే మేనేజ్ చేస్తున్నారు. అవును. ఆబ్వియస్‌గా. ఇప్పుడు డాక్టర్ నా ఫ్రెండ్ సార్. నాకు ఈ ప్రాబ్లమ్ ఉందని రాయకురా బాబు ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవాలని తెలివిగా వీళ్ళు ప్లే చేస్తారు. కానీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి నీలాంటి కొన్ని వేల క్లెయిమ్‌లు వస్తాయి డైలీ. హ్మ్. వేల క్లెయిమ్స్.